సార్ మీకు అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సో హార్ట్లీ వెల్కమ్ జూమ్ సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. సో కంటిన్యూ సార్, మీకు సెషన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఓకే స్టార్ట్ చేయనా సార్? ఇంకేం లేదు ఆగేది. చేయండి సార్, స్టార్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. జూమ్ అటెండ్ అయితే వింటున్న ప్రతి ఒక్కరికి. సో అప్లైనర్స్ అండ్ పాంట సార్, బీపీ మేడం, సో ఎవరైతే మెంటల్గా ఉన్న టాప్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, లీడర్స్కి ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. ఈరోజు తీసుకునే టాపిక్ ఏదైతే ఉందో సక్సెస్ ఎస్ఓ, మీకు కొద్దిగా డిఫరెంట్గా అనిపించవచ్చు. ఏంది సక్సెస్ ఓరియంటేషన్ అని కొత్తగా వినొచ్చు కదా. సో ఎస్ఓ అంటే అది సపరేట్గా మధ్యలో మనకు గ్యాప్ ఇచ్చి ఎస్ఓ పెట్టేదండి. సో కలిపి వచ్చినందుకు సో అని అనిపించవచ్చు మీకు అది. కానీ సో ఎస్ఓ అంటే సపరేట్ సక్సెస్ ఓరియంటేషన్ టాపిక్ అనేది. సక్సెస్ ఓరియంటేషన్ అనేది అని కొత్తగా ఉండొచ్చు. సక్సెస్ ఓరియంటేషన్ అంటే ఒక సక్సెస్ కావడానికి ఓన్లీ నాట్ ఈస్ డైరెక్షన్. వేరే ఏ ఇండస్ట్రీలో అయినా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మారిన చాలా మంది ఎంటర్ప్రైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా కానీ, ఒక బిజినెస్ మ్యాన్స్ కానీ ఎవరైనా, సో సక్సెస్ కావడానికి కారణం మెయిన్ ఏంటంటే ఈ 4R ఫార్ములా అంటాం. సో ఈ 4R ఫార్ములా పైన పనిచేసిన వాళ్ళు చాలా మంది సక్సెస్ అయ్యారు. సో ఆ ఫార్ములా ఏంటి, దాన్ని ఫాలో అయితే మనకు వచ్చే సక్సెస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం ఈ ఒక టాపిక్లో. సో స్టార్టింగ్ మనం ఇప్పుడు మీకు అందరికి ఒక క్వశ్చన్ ఒకటి ఏంటంటే, ఏ బిజినెస్ అయినా ఇప్పుడు వెస్టేజ్ బిజినెస్ మనం ఎంతో మంది స్టార్ట్ చేసి ఒక సక్సెస్ఫుల్ లెవెల్లో ఉన్నారు. ప్లస్ ఇప్పుడు కొత్తగా ఐడి తీసుకొని దీనిలో సక్సెస్ అవుదామని స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంతో మందిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అయితే వెస్టేజ్ బిజినెస్ అనేది ఎందుకు స్టార్ట్ చేయడం జరిగింది, సో పర్పస్ ఏంటి, ఎందుకు స్టార్ట్ చేయడం, ఒక క్వశ్చన్ మార్క్ మీకు వేసిన. సో నాకు సెల్ఫ్గా వేసుకున్నా. సో ఒక్కొక్కరు చెప్తే వాళ్ళ ఫీలింగ్ అంటే మీకెళ్ళి వచ్చే ఆన్సర్ ఏంటి అంటే డైరెక్ట్గా చెప్పలేదు, కానీ మీకెళ్ళి వచ్చే ఆన్సర్ మీరు క్వశ్చన్ మార్క్స్ చేసుకోండి. కొంతమంది డబ్బు కోసం వెస్టేజ్ ప్లాట్ఫామ్ ఎంచుకోవడం జరిగింది సార్ అని చెప్తారు. కొందరు డ్రీమ్ కోసం సార్ అని చెప్తారు. కొందరు సక్సెస్ కావాలి లైఫ్లో, సో దానికోసం వెస్టేజ్ ప్లాట్ఫామ్ ఎంచుకోవడం జరిగిందని కొందరు చెప్పారు. టైం ఫ్రీడమ్ అని చెప్పొచ్చు, మనీ ఫ్రీడమ్ అని చెప్పొచ్చు, ప్లస్ సెక్యూరిటీ, నామినీ కోసం ఈ బిజినెస్ని ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకోమని చెప్పొచ్చు, సోషల్ సర్వీస్ కోసం. ఆల్మోస్ట్ ఇందులో ప్రతి ఒక్కరు 99% ఈ 6 or 7 పాయింట్స్లో 100% ఈ పాయింట్స్ ఉంటాయి. సో డ్రీమ్ కానీ, మనీ కానీ, సక్సెస్ కానీ, టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, బట్ సోషల్ సర్వీస్ కానీ. సో అయితే ఇలాంటి ఇందులో ఏదో ఒక దానికోసమన్నా మనం వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది, అవునా కదా. సో అయితే దేనికోసం మనం వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేసినా, సో ఇందులో ఏది లేకపోయినా మనకు స్టార్టింగ్ బిజినెస్ అనేది ఎందుకు స్టార్ట్ చేసిన ఒక పర్పస్ అనేది లేకపోయినా, డ్రీమ్ అనేది ఏదైతే ఉందో అది కానీ, సక్సెస్ కావాలన్న ఇది కానీ, టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, ఇట్లా నీకు ఏదో ఒక పర్పస్ అనేది లేకుండా మాత్రం బిజినెస్ స్టార్ట్ చేస్తే ఈ బిజినెస్ లో మనం ఎక్కువ రోజులు జర్నీ చేయలేరు. అది ఎవరైనా పర్లేదు. సో ఎందుకు స్టార్ట్ చేసినా ఒక పర్పస్ లేకుంటే ఏదో కొన్ని రోజులు చేద్దాము, ట్రై చేద్దాము, చూద్దాము, వేరే సక్సెస్ అయ్యారు, డబ్బు వస్తుంది, మనకైనా ట్రై చేద్దామనే దాంట్లో తీసుకుంటే సక్సెస్ కాలేం లైఫ్లో. 100% మనకు ఒక పర్పస్ అంటూ ఉండాలి. సో ఎందుకు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినా, ఎందుకు చేయాలని ఒక పర్పస్తో స్టార్ట్ చేస్తే మాత్రం 100% సక్సెస్ అయితే కావచ్చు. కానీ అయంలో అందరు చేస్తారు, నేను చేస్తున్నాను అనే థాట్లో చేస్తే మనం ముందుకు వెళ్ళలేము. 100% నీకు ఒక పర్పస్ ఉండాలి. ఎందుకు స్టార్ట్ చేసాం అనేది నీకు ఒక క్లారిటీ ఉండాలి. అంటే ఇక్కడ ఏముండాలి మనకు ఫస్ట్ అంటే 100% ఏ విజయానికైనా ఫస్ట్ ఏదైతే గోల్ ఉంటుందో ఆ గోల్తో పాటు 100% ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉండాలి లైఫ్లో. సప్న అంటాం కదా, ఈ డ్రీమ్ అనేది లేకుంటే మన లైఫ్లో మన గోల్ కోసం పని చేయలేము. కాబట్టి 100% ప్రతి ఒక్క జీవితంలో డ్రీమ్ అనేది లేకున్నా సెట్ చేసుకోవాలి. ఏంటి నా డ్రీమ్ అనేది, నా డ్రీమ్ లైఫ్లో నా డ్రీమ్ ఏంటనేది సెట్ చేసుకోవాలి. ఆ డ్రీమ్ ఉంటేనే మన జీవితం ముందుకనేది మనం స్టెప్ వేస్తాం, మనం సక్సెస్ పోతాము. కాబట్టి డ్రీమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మన సక్సెస్ కావాలంటే. అయితే ఆ డ్రీమ్స్ అనేది ప్రతి ఒక్కరు సెట్ చేసుకోండి. అది ఎంత పెద్దదైనా పర్లేదు. సో వెస్టేజ్ ధర తీసుకోవచ్చు మనము. సో 100% డ్రీమ్ ఉండాలి మనకి. ఓకే, సో మీకు ఎన్నోసార్లు ఇంతకుముందు చెప్పిన క్లాసులలో అయినా కానీ డ్రీమ్ గురించి షార్ట్కట్లో మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. డ్రీమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్లో. ఆ డ్రీమ్ని ఎట్లా ఉండాలి, సో ఎలా పెట్టుకోవాలి డ్రీమ్ అనేది. అయితే ప్రతి ఒక్క జీవితంలో డ్రీమ్స్ ఏదైతే ఉందో డ్రీమ్ని ఎక్కువ అంటే
ఆ డ్రీమ్ పైన పూర్తి నాలెడ్జ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక కార్ ఉందా? సో బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైతే అది ఉందా? నెక్స్ట్ నీకు సో ఏదైనా పర్లేదు. సో మీకున్నది ఏ డ్రీమ్ అయినా పర్లేదు. మీకున్న వెహికల్ ప్రొడక్ట్ అని గాదు ఏదైనా పర్లేదు. సో ఆ డ్రీమ్ పైన పూర్తి అవగాహన, ఎడ్యుకేషన్ అయితే ఉండాలి మనకి. సో ఇంకోటేందంటే ఆ డ్రీమ్‌ని ఎక్కువ లవ్ చేయాలి. ఇష్టపడాలి. సో ఎంత అంటే అంత దాన్ని వదిలినంతగా లవ్ చేయాలి. అంటే అంత ఇష్టం ఉంటే ఎందుకు ఇష్టపడాలి? ఎందుకు లవ్ అనేది ఎందుకని నేను అంటున్న డ్రీమ్‌నంటే సో మనకు నచ్చింది ఏదైనా దాంట్లో కష్టం అనిపియదు మనకు. నచ్చిన పని ఏదైతే మనకు నచ్చిన వస్తువైనా, ఒక పనైనా నచ్చిన దాన్ని చేసేటప్పుడు మనకి ఎలాంటి కష్టాన్ని కనిపించదు. ఎంత పెద్ద కష్టం ఉన్నా ఇష్టంగా పని చేస్తాం మనం. అందుకనే డ్రీమ్‌ని లవ్ చేయాలి అంటాం. ఎందుకంటే డ్రీమ్‌ని మనం లవ్ చేస్తే దానికెళ్ళి వచ్చే ఎన్ని ప్రాబ్లమ్స్ అనే అచీవర్‌లో సో మనకు ప్రాబ్లమ్‌గా కనిపించదు. ఇష్టం మాత్రమే కనిపిస్తది కాబట్టి సో మనం 100% ముందుకు దాన్ని అచీవ్ అయ్యే లెవెల్‌లోనే ముందుకెళ్తాం మనం. సో కాబట్టి డ్రీమ్ పైన పూర్తిగా లవ్ ఉండాలి. దానిపైన పూర్తి ఎడ్యుకేషన్ ఉండాలి. సో డ్రీమ్‌ని ఎప్పుడు అచీవ్ చేయాలని ఒక టైమింగ్ అన్నా పెట్టుకోవాలి. సో ఈ టైమింగ్ అనేది లేకుంటే గాని లైఫ్‌లో ముందుకు మనం సక్సెస్ కాలేము. 100% అది 2 ఇయర్స్ తర్వాత నీకు అచీవ్ కావాలా? 3 ఇయర్స్ తర్వాత కావాలా? 100% టైమింగ్ గాన సెట్ చేసుకోవాలి. నీ డ్రీమ్స్ ఎప్పుడు కంప్లీట్ చేసుకోవాలనేది. ఓకేనా? ఈ టైమింగ్ గాన మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఉండడం పెట్టుకోవడం కాదు. టైం పెట్టుకోవడం గాని చాలా ఇంపార్టెంట్ డ్రీమ్‌కి. ఓకేనా? అందరి లైఫ్‌లో మీకు ఈ టైం వరకు నీకు ఇంత ఇన్‌కమా ప్లస్ నీకు అచీవ్ కావాల్సిన ఒక కారా ఏదో డ్రీమ్ ఉన్నది. 100% టైం సెట్ చేసుకొని ఎనీ టైమ్ ఆ యొక్క డ్రీమ్‌ని ముందు కనిపించేలా, దాని కోసం పని చేసేలా నేను ముందు ఉండాలి. ఆ విధంగా డ్రీమ్ సెట్ చేసుకోవాలి మనం. ఓకేనా? సో, డ్రీమ్ అయితే ఆల్‌మోస్ట్ సెట్ అయింది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో డ్రీమ్ ఉంటది అని అనుకుంటున్నా. మీకైనా ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంది. ఏదో ఒకటి లైఫ్‌లో సక్సెస్ కావాలని, మంచి లగ్జరీగా కార్ తీసుకోవాలని ఏదో ఒకటి ఉంది మీకు. అయితే ఈ డ్రీమ్స్ ఏదైతే మనం బయట ప్రపంచంలో మనం ఆహ్, బయట రోడ్డు పైనకి ఇట్లా మనం రోడ్డు పైనకొచ్చినప్పుడు మనకు రకరకాల వ్యక్తులు కనిపిస్తా ఉంటారు మనకి. సో, దాంట్లో మనకి ఒక రిక్షా తొక్కే వాళ్ళు రోడ్డు పైన కనిపిస్తారు. ఓకే. రిక్షా వాళ్ళ కనిపిస్తాడు. సో, మోటార్ సైకిల్ అంటే ఎవరైతే మనకు బైక్స్ గాని నడిపించే వాళ్ళు కనిపిస్తారు. నెక్స్ట్ కొందరు ఆహ్, కారు నార్మల్ మారుతి లాంటి కార్‌లలో వెళ్ళేవాళ్ళు కనిపిస్తారు. సో, అదే రోడ్డు పైన లగ్జరీ లాంటి బెంజ్ కార్‌లో వెళ్ళేవాళ్ళు కనిపిస్తారు. ఈ 4 పీపుల్స్‌ని మనం అబ్జర్వ్ చేస్తే సో, 4 వ్యక్తులుగా 4 వెహికల్ పైన అదే రోడ్డు పైన కనిపిస్తారు. రిక్షా వాళ్ళ గాని, మోటార్ వాళ్ళు గాని, మోటార్ సైకిల్ గాని, మారుతి లాంటి కార్‌లలో గాని, లగ్జరీ కార్‌లో తిరిగే వాళ్ళు గాని కనిపిస్తారు. వీళ్ళకందరికి చూసుకుంటే కామన్‌గా సో, వీళ్ళ వీళ్ళ జీవితంలో వీళ్ళ 24 అవర్స్ టైమింగ్ ఏదైతే ఉందో, దేవుడిచ్చిన ఈ టైమింగ్ అందరికి సమానంగా ఉంది. ఈ లగ్జరీ కార్‌లో ఉన్న వాళ్ళకి 24 అవర్స్ ప్లేస్‌లో 38 అవర్స్ గాని అట్లా లెక్కేం లేదు. ఈ నార్మల్ కార్ వ్యక్తికి గాని సేమ్ అవర్స్ ఉంది. ఆ రిక్షా తొక్కే వాళ్ళకి గాని సేమ్ 24 అవర్సే ఉంది. కానీ వాళ్ళు బతికే వాళ్ళ యొక్క జీవిత జర్నీలో ఎందుకు ఆ డిఫరెంటెస్ ఉంది. వీళ్ళు రిక్షాల పైన ఎళ్తున్నారు. వాళ్ళు బైకు, వాళ్ళు కారు, వాళ్ళు లగ్జరీ పైన ఎళ్తున్నారు. సమయం సేమ్ ఉంది. దేవుడిచ్చిన బ్రెయిన్ గాని, కాళ్ళు, చేతులు ఇట్లా తీసుకుంటే అన్ని అవయవాలు గాని సేమ్ ఉన్నాయి గానీ, వాళ్ళు జీవించే లైఫ్ స్టైల్‌లో డిఫరెంట్‌గా ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి. మీరు రోడ్డు పైన ఎళ్ళినప్పుడు మీకు మరి గుర్తొస్తలేదు గానీ మీరు ఆలోచించుకోవాలి. నీవు బండి పైన ఎళ్తున్నా, ఒక వ్యక్తి కారు పైన ఎళ్తున్నాడు. సో, ఆ వ్యక్తి ఆ లైఫ్ స్టైల్ ఉండడానికి కారణం ఏంటి? సో, నేను ఈ విధంగా నా లైఫ్ ఉండడానికి కారణం ఏంటి? దీనికి అంటే ఎన్నో సార్లు చాలా మందికి అందరికి రాకపోయినా సో, కొంతమందికైనా జీవితంలో 100% క్వెషన్ మార్క్ అనేది వచ్చుంటది. సో, వాళ్ళెందుకు అంత లగ్జరీగా ఉన్నారని. సో, దీనికి చాలా మంది ఊహించేది నార్మల్ బైక్ పైన వెళ్ళే వాళ్ళు గాని, ఒక రిక్షా తొక్కే వాళ్ళు గాని, అనుకున్న ఫీలింగ్ ఏంటంటే, ఈ కార్‌లో వెళ్ళే వాళ్ళిద్దరిని చూస్తే, వీళ్ళు 100% వాళ్ళు బిలీవ్ అయ్యేదేంటంటే, వీళ్ళని చూసి వీళ్ళకు అదృష్టం అంటే, దేవుడు వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చిండు. అందుకే వీళ్ళంతా లగ్జరీగా బతుకుతున్నారు. ప్లస్ కార్‌లలో తిరుగుతున్నారని చెప్పేసి ఫీల్ అయితారు. అంటే అదృష్టం పైన ఎక్కువ వీళ్ళు సో, డిపెండ్ అయితారు. సో, నాకు ఆ అదృష్టం లేనంది కాబట్టి నేను ఇలా ఉన్నా. వాళ్ళు అదృష్టంగా ఉండి అట్లా ఉన్నారు. లేదా వాళ్ళ ఫ్యామిలీ బాగా సంపాదించేవాళ్ళు, డబ్బున్నోళ్ళు, ఆల్రెడీ కోటీశ్వరులు. సో, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు గాని అలాగే ఉన్నారని చెప్పేసి, మనం ఎన్నో అపోహతో ఎన్నో రోజులు అదే విధంగా దేవుడి పైన భారమేసి, సో, నా కర్మ అనేది వర్క్ అనేది కాకుండా, సో, దేవుడు ఇచ్చినందుకు వాళ్ళు అట్లా ఉన్నారన్న ఫీలింగ్‌తో చాలా మంది ఈ రిక్షా వాళ్ళు గాని, నార్మల్ వ్యక్తులు మిడిల్ క్లాస్ వాళ్ళు బతుకుతా ఉంటారు. అవును గదా! చాలా మంది ఊహించేది ఇప్పటికైనా గాని అలాంటిది. కానీ 100% అదైతే వాస్తవంగా మనకు లక్ అని ఏదైతే ఉందో ఫేవర్ దేవుడనేది, అది కొంత పర్సెంటేజ్ మాత్రమే ఉండొచ్చు. కానీ 100% మన యొక్క హార్డ్ వర్క్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో, సో, మనం చేసే వర్క్ ఏదైతే ఉందో, దాని పైన డిపెండ్ అయి ఉంటది. మన సక్సెస్ మనం వెళ్ళే జీవితం యొక్క జర్నీ అనేది.
అవును కదా! సో, వీటికి కారణం ఏందంటే మెయిన్ ఎందుకు ఆ 4 మెంబర్స్‌లో డిఫరెంట్ ఎందుకు వాళ్ళ జర్నీలో ఉందంటే, దీనికి ఒక ఫార్ములా ఉంది. అదే నేను ఈరోజు తీసుకున్న టాపిక్ ఎస్ఓ అంటే సక్సెస్ ఓరియంటేషన్. దాన్నే 4R ఫార్ములా అంటారు. సో, ఇది ఎక్కడ గాన మనకు డిస్కస్ అంటే ఎక్కడ గాని మన స్కూల్, కాలేజీలో ఎక్కడ వినలేకుంటాం, ఎక్కడ నేర్చుకోలేదు. ఎవరు చెప్పరు గదా మనకు. మనీ పైన వచ్చే 4R ఫార్ములా. ఈ నలుగురు వ్యక్తుల యొక్క జీవితానికి డిఫరెంట్ ఏంది? రిక్షా యొక్క వ్యక్తి కొన్ని అందరికంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాడు. ఎక్కువ టైమింగ్ చేస్తాడు. కానీ తన జీవితం అలా ఉంది. ఒక కార్‌లో తిరిగే వ్యక్తి తక్కువ టైం పని చేసినా తన లైఫ్ స్టైల్ ఎందుకు అంత గొప్పగా ఉంది? అనే దానికి 4R అనే ఫార్ములా ఉంటది. సో, దాన్ని తెలుసుకుందాం. ఓకేనా? సో, దాంట్లో ఫస్ట్ పాయింట్ ఇది మీకు కావాలంటే బుక్‌లో అయినా నోట్ చేసుకోండి. సో, చాలా ఎక్సలెంట్ ఈ 4 వర్డ్స్. ఇది మన జీవితాలను మార్చేది. అంటే ఎంతోమంది ఈ ఫార్ములాను ఫాలో అయిన మన వెస్టీజ్ అనే కాదు. సో, బయట ప్రపంచంలో ఈ 4 ఫార్ములా ఫాలో అయ్యే సక్సెస్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తే గన. ఓకేనా? ఫార్మ్‌లో ఫస్ట్ వచ్చేసి రైట్ యాక్షన్. రైట్ యాక్షన్ ఈస్ లెవరేజ్ ఇన్‌కమ్. సెకండ్ వచ్చేసి రైట్ టైమ్ ఇన్ ఇనిషియల్ ఫేజ్. థర్డ్ వన్ వచ్చేసి రైట్ డైరెక్షన్ ఇన్ ఎడ్యుకేషన్. ఫోర్త్ వచ్చేసి రైట్ ఎనర్జీ ఈస్ టీమ్ వర్క్. ఈ 4 పాయింట్స్ కావాలంటే రాసుకోండి నోట్‌బుక్‌లో గాని. ఇది ఇంపార్టెంట్. రైట్ యాక్షన్ అంటే సరైన యాక్షన్ అంటే మనం తీసుకున్నది ఏదైతే ఉందో, ఆ ప్లాట్‌ఫార్మ్ ఎంచుకున్నది ఏదైతే ఉందో మనకి మనకొక డ్రీమ్ ఉంది. 100% ఒక పెద్ద డ్రీమ్ పెట్టుకున్నాం మనం. మన జీవితంలో ఒక లగ్జరీ కార్ తీసుకోవాలనే డ్రీమ్ పెట్టుకున్నాం. ఒక లగ్జరీ మంచి డూప్లెక్స్ లాంటి ఇల్లు ఫ్లాట్ తీసుకోవాలని మనం ఒక డ్రీమ్ ఉంది మనకనుకుంటే. సో, ఆ డ్రీమ్ అచీవ్ అవ్వడానికి మనం తీసుకునే మార్గం ఏదైతే ఉందో, యాక్షన్ ఏదైతే ఉందో అది సరైనదా? కాదా? అని ఎంతోమందికి ఇప్పుడు విషయాల్లో గాని బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు గాని, ఆల్రెడీ స్టార్ట్ చేసిన కొన్ని రోజులు అయిన వాళ్ళు ఇప్పటికైనా అపోహ ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అంటే నేను ఎంచుకున్న ప్లాట్‌ఫార్మ్ కరెక్టేనా గదా! సో, నాకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. అవి 100% ఈ ప్లాట్‌ఫార్మ్‌లో నెరవేరుతాయా? నెరవేరవా? అనేది ఎంతోమందికి డౌట్స్ ఉంటాయి. ఇది ఎండింగ్ అయ్యే వరకు 100% మీకు ఒక క్లారిటీ వస్తది మీకు. ఓకేనా? అయితే ఫస్ట్ రైట్ యాక్షన్‌లో ఏదైతే లెవరేజ్ ఇన్‌కమ్ ఉందో, ఈ లెవరేజ్ ఇన్‌కమ్ అనేది గాని మీరు చాలా సార్లు వినలేకుంటారు ఎక్కడ గాన. ఎందుకంటే ఇక్కడ మనకి ఇనిపియయి గాని వర్డ్స్. లెవరేజ్ ఇన్‌కమ్ అనేది ఏందనేది మనం ఇక్కడ స్కూల్, కాలేజ్‌లో ఇక్కడ ఏం చదువుకోలేదు. మనకి ఎడ్యుకేషన్ లేదు. బట్ ఓన్లీ మార్కెటింగ్ ఫీల్డ్‌లో మాత్రమే ఈ వర్డ్స్ మనకు కనిపిస్తా ఉంటాయి. అయితే లెవరేజ్ ఇన్‌కమ్ అనేది ఏందంటే సో, మనకు 3 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంటది. లీనియర్ అండ్ లెవరేజ్ ప్లస్ రాయల్టీ ఇన్‌కమ్ అని. రాయల్టీ ఇన్‌కమ్ అంటే ఆహ్, ఆ పర్సన్స్ లేకున్నా సో, ఇన్‌కమ్ అనేది జనరేట్ అయితది రాయల్టీ ఇన్‌కమ్‌లో గాన. సో, అది ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే రాయల్టీ ఇన్‌కమ్‌లో మీకు ఎవరెవరొస్తారంటే మనకు సింగరు, రైటరే గాని ఎవరైతే సైంటిస్ట్ ఈ ముగ్గురిని రాయల్టీ ఇన్‌కమ్‌గా మనం తీసుకుంటాం. అంటే వాళ్ళు ఒక్కసారి మాత్రమే ఆవిష్కరణ చేస్తే జీవితాంతంగా వాళ్ళకి డబ్బొస్తది. ఎగ్జాంపుల్ ఒక సింగర్ ఒక్కసారి సాంగ్ పాడతాడు. సో, అది ఆయన చనిపోయినా ఆ సాంగ్ అనేది ఆన్‌లైన్‌లో ఉంటది. జీవితాంతం దానికి మరణం ఉండదు. సో, అది ఇన్న ప్రతిసారి ఆయనకంటూ ఇన్‌కమ్ జనరేట్ అయితది. ఆహ్, సింగింగ్‌కెళ్ళి. రైటింగ్ అంటే ఆల్రెడీ సేమ్ మనకి ఇప్పుడు పుస్తకాలు రాస్తారు కదా చాలామంది. సో, రాసిన వ్యక్తి లేకున్నా కొన్ని ఏళ్ళకి చనిపోయినా గాని, సో, ఆ పుస్తకం అనేది ఎప్పటికైనా ఎవ్వరు కొనేవాడైనా అక్కడికెళ్ళి సమ్ పర్సెంటేజ్ అనేది రైటర్‌కెళ్ళడం జరుగుతుంది. సో, అది నెక్స్ట్ వచ్చేసి సైంటిస్ట్. ఒక ప్రొడక్ట్‌ని తయారు చేసి తయారుంది కదా! ఎగ్జాంపుల్ ఇప్పుడు రైట్ బ్రదర్స్ గాని థామస్ అల్వా ఎడిసన్ గాని, వాళ్ళిప్పుడు లేకున్నా వాళ్ళ ఆవిష్కరణలు ఇప్పుడు నడుస్తున్నాయి. మనం యూజ్ చేస్తున్నాం. దానికెళ్ళి సమ్ పర్సెంటేజ్ ఇన్‌కమ్ అనేది వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ గాని వాళ్ళకెళ్ళిపోతా ఉంటది. సో, అది రాయల్టీ ఇన్‌కమ్ కిందకొస్తది. సో, అది కాకుండా సెకండ్ ఏదైతే ఉందో లీనియర్ అండ్ లెవరేజ్ ఇన్‌కమ్. ఓకేనా? సో, అయితే లీనియర్ అండ్ లెవరేజ్ ఇన్‌కమ్. మనం ఇప్పుడు ఎందుకు మనకి చాలా మంది నేనిప్పుడు చెప్పే 4 వ్యక్తులలో రిక్షా వాళ్ళ తొక్కే పర్సన్స్‌కి, ఇప్పుడు కార్ పర్సన్స్‌కి వాళ్ళకి డిఫరెంట్ లైఫ్ తీసుకుంటే, వాళ్ళు మరి ఎలాంటి పర్సెంటేజ్ ఇన్‌కమ్‌లో ఉన్నారు? అంటే ఏ దాంట్లో ఉంటే మనకి మూడిట్లో, సో, వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటదన్నది డిస్కస్ చేద్దాం. అయితే దాంట్లో ఫస్ట్ ఏందంటే ఆహ్, రైట్ యాక్షన్‌లో లెవరేజ్ ఇన్‌కమ్ అని చెప్పాను గదా! సరైన మార్గం ఏదైతే ఉందో ఫస్ట్ లెవరేజ్ ఇన్‌కమ్ అని అన్నా. సక్సెస్ కావడానికి, డ్రీమ్ అచీవ్ కావడానికి లైఫ్‌లో. దాంట్లో మనం ఏ ఇన్‌కమ్‌లో ఉన్నాం? ప్రస్తుతం అంటే ఇప్పుడు 99% చాలా మంది 85% పీపుల్స్ ఈరోజు మన భారతదేశంలో తీసుకుంటే 100% చాలా మంది లీనియర్ ఇన్‌కమ్‌లో ఉన్నారు. మరి ఏంది లీనియర్ ఇన్‌కమ్ అంటే? లీనియర్ ఇన్‌కమ్ అంటే జాబ్ ఎగ్జాంపుల్‌గా బెస్ట్ అన్నట్టుగా చెప్పేదేం లేదు జాబ్. అంటే జాబ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ సంపాదించే ఇన్‌కమ్‌ని లీనియర్ ఇన్‌కమ్ అంటాం. సో, లెవరేజ్ ఇన్‌కమ్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంపాదించే ఇన్‌కమ్‌ని లెవరేజ్ ఇన్‌కమ్ అంటాం. సో, ఇక్కడ మరి లీనియర్ ఇన్‌కమ్‌లో ఉన్నవాళ్ళు ఒక జాబర్స్ కాబట్టి వీళ్ళు లైఫ్‌లో సక్సెస్ కాలేరు. పెద్ద పెద్ద డ్రీమ్స్ అచీవ్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ఎంచుకున్న మార్గంలో
ఇన్కమ్ లీనియర్ ఉంది, లెవరేజ్ లేదు. సో కాబట్టి బిలియనర్ కాలేకపోయారు. సో లెవరేజ్ ఇన్కమ్ చేసే ప్రతి ఒక్కరు వాళ్ళు మంచి సక్సెస్ఫుల్ లెవెల్‌లో ఉంటారు. టాప్ మంచి మంచి డ్రీమ్స్ అచీవ్ చేయగలరు వాళ్ళ జీవితంలో. సో మరి లీనియర్ ఇన్కమ్ అనేది ఎట్లా ఉంటది మనకి? ఇప్పుడు ఎగ్జాంపుల్ జాబ్ తీసుకున్నా, మేము ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఒక పర్సన్స్ తీసుకున్నాం. రామ్ అనే ఒక వ్యక్తిని ఎగ్జాంపుల్ ఒక నేమ్ తీసుకుంటే తను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఓకే. బిజినెస్ మ్యాన్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టాటా బిర్లా అని అనుకుందాం. టాటా వాళ్ళని. అయితే ఇక్కడ రామ్ ఏం చేస్తాడు, ఒక రోజుకి 8 గంటలు డ్యూటీ చేస్తాడు. ఎక్కడ? ఒక ఫ్యాక్టరీలో, ఒక కంపెనీలో ఏదైతే ఉందో అక్కడ 8 గంటలు రోజు నార్మల్ 8 అవర్స్ ఉంటది. కొన్ని ఎక్కువ అవర్స్ గాని ఉంటాయి. 8 అవర్స్ డ్యూటీ చేస్తే తనకిచ్చే శాలరీ ఎంత? ఎగ్జాంపుల్ స్టార్టింగ్‌లో ఒక 10,000కెళ్ళి తీసుకుందాం ఈరోజు. ఒక 10,000 ఇది చెప్పేది గాని 100% మీరు పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకోండి. ఈరోజు ప్రస్తుతం జరిగేది 100% ఇది. సో, ఇది ఎగ్జాంపుల్ ద్వారా అంటే మీకు 100% అర్థమైతది. ఓకేనా? అయితే రామ్ అనే వ్యక్తి ఒక రోజుకి 8 గంటలు పని చేస్తున్నాడు ఒక ఫ్యాక్టరీలో. ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర. ఒక లెవరేజ్ ఇన్‌కమ్ సంపాదించే పర్సన్ దగ్గర. అయితే ఆ 8 అవర్స్‌కి అంటే ఒక రోజుకు 8 అవర్స్ పని చేస్తున్నాడు అంటే నెలలో ఎన్ని రోజులు చేస్తాడంటే సండేస్ తీస్తే మనకు నార్మల్‌గా 4 సండేస్ తీసి మళ్ళీ ఒకరోజు సెలవు అట్లా తీసినా 25 డేస్ వర్కింగ్‌లో చేసినా ఒక రోజుకి ఎంత పడతది మనకి అంటే 8 అవర్స్‌కి 10,000 మనం చేసుకుంటే ఆహ్, రోజుకి మనకి రూ. 50 పడుతుంది. అవునా? రోజుకు 50 ఒక రోజుకు రూ. 400 పడతది మనకి. అలా తీసుకుంటే 25 డేస్‌కి ఎంత? రూ. 10,000 సాలరీ తీసుకుంటాడు రామ్ అనే పర్సన్. ఆ! అయితే ఈ 10,000 సంపాదించే రామ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో, ఈ పర్సన్స్ జీవితంలో ఒక పెద్ద లగ్జరీ కార్ డ్రీమ్ ఉంది. ఆ! ఒక బెంజ్ కార్ లాంటి డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ తీసుకోవాలంటే సాధ్యమైతదా ఈ జాబ్‌లో? ఈ 8 అవర్స్ డ్యూటీలో 10,000 శాలరీతో? కాలేదు. సో, ఇంకా కొద్దిగా ఆయనకు ఖర్చులు ఎక్కువున్నాయి. ఇంకా కొద్దిగా మనీ ఎక్కువ కావాలంటే ఏం చేయాలి? ఎక్కువ టైమింగ్స్ జాబ్ చేయాలి ఆయన. అంటే అంటే 8 అవర్స్ కంటే ఎక్కువ ఎన్ని గంటలు టైమ్ చేస్తాం? అంటే 8 అవర్స్ డబుల్ 8 అవర్స్ చేసినా ఆ! డబుల్ 8 అవర్స్ చేయలేరు 100%. 12 అవర్స్ కంటే ఎక్కువ చేయలేరు జాబ్ బయట. అవునా? 12 అవర్సే చేసిండనుకుందాం. 12 అవర్స్‌కి 1 అవర్‌కి రూ. 50 అని అనుకుంటే, ఆ 12 అవర్స్‌కి ఎంతైతది మాక్సిమం మనకి? రూ. 600 అయితది. ఒక రోజుకి 25 రోజులు గాదు, ఒక్క రోజు గాన సెలవు లేకుండా 30 రోజులకు 30 రోజులు కష్టపడ్డాడు. ఎక్కువ మనకు మనీ గావాలని చెప్పేసి 30 రోజులు కష్టపడ్డా ఒక రోజుకి గంటకి రూ. 50 అనుకున్నా 12 అవర్స్‌కి ఇంటూ ఎన్నైతదంటే 100% 600 అయితది. అంటే రోజుకి 600 అంటే కంప్లీట్‌గా మనం నెలకు మొత్తం ఎంతైతది? 18,000 అయితుంది. అవునా గదా! క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు గాన. ఈ రూ. 18,000 ప్రతిరోజు 12 గంటలు కష్టపడితే రామన్న వ్యక్తికి ఎంతొస్తుంది? మీరు క్యాలిక్యులేట్ ధర గాని చేసుకుంటే మీకు 100% ఒక క్లారిటీ వస్తది. 18,000 వస్తది. అంటే తన జీవితంలో మొత్తం మనకు ఎలాంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చూసుకొని ఒక్కరోజు గాని సెలవు తీసుకోకుండా నెలకు 30 రోజులు కంటిన్యూ‌గా కష్టపడితే 18,000 వస్తుంది. ఈ 18,000తోని తన జీవితంలో తనకున్న డ్రీమ్స్ నెరవేర్చుకోగలడా? తనకున్న సక్సెస్ కాగలడా? ఇది మీరు ఆలోచించండి. 100% ఒక జాబ్ చేసే పర్సన్ రామన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ ఇన్‌కమ్‌తో 100% అంతకన్నా ఎక్కువ టైమ్ ఏమైనా ఉందా? 12 అవర్స్ కన్నా మించింది ఇంకేమైనా కష్టపడే ఎవరైనా చేయగలరా? సో, ఎగ్జాంపుల్‌గా నేను చేసినాను. ఆహ్, హైదరాబాద్‌లో ఒక జాబ్ చేసే ఒక కంపెనీలో 16 అవర్స్ పనిచేసిన రోజులున్నాయి. నేను చేశాను. 16 అవర్స్ గాని చేసినానంటే ఎర్లీ మార్నింగ్ 6:00కి స్టార్ట్ చేస్తే అక్కడ మనం జాబ్ స్టార్ట్ చేస్తే అక్కడ నైట్ 6 వరకు మనకు 12 అవర్స్ అయిపోతాయి కదా! అదే నైట్ 10:00 వరకు చేసిన రోజులున్నాయి. అంటే 16 అవర్స్ చేసినా గాని డ్యూటీస్ అలాంటివున్నాయి. ఇప్పటివరకు చేస్తున్నోళ్ళు గాని కొంతమందున్నారు. అదే ఏది 10 నుండి 15,000 ఆర్ 20,000 మధ్యలో మాత్రమే సాలరీ కోసం. అవునా గదా! సో, ఇప్పటికైనా జేసేవాళ్ళు అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు గదా! అయితే ఈ రామ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో, ఈ విధంగా లీనియర్ ఇన్‌కమ్ దీన్నేమంటామంటే లీనియర్ ఇన్‌కమ్ అంటాం. అంటే మన టైమ్‌ని వేరే వాళ్ళకు అమ్మి, వేరే వాళ్ళకిచ్చి సంపాదించే డబ్బుని లీనియర్ ఇన్‌కమ్ అని అంటాం. క్లారిటీ వచ్చింది గదా! లీనియర్ ఇన్‌కమ్‌లో ఉంటే 100% జీవితం ఒక అడ్జస్ట్‌మెంట్ లైఫ్‌లో బతుకుతాం తప్పిస్తే 100% మనకు డ్రీమ్స్ అచీవ్ కాదు. సో, అది ఏ జాబ్ అయినా పర్లేదు. ఈరోజు అది ప్రైవేట్ జాబ్ కింద తీసుకున్నా, ఒక గవర్నమెంట్ జాబ్‌కి తీసుకున్నా, దానికి ఇన్‌కమ్ 18 ప్లస్ ఒక 18 ఉండొచ్చు. ఒక 40,000 ఉండడు, 50,000 ఉండొచ్చు. అంతే మీకు లెక్క ఉంటదా? ఒక 50,000 ఉన్న పర్సన్ గాని ఈరోజు నార్మల్ కార్‌ని మెయింటైన్ చేయలేకపోతున్నాడు. ఆ డబ్బుతో ఎన్నో ఫ్యామిలీ యొక్క ప్రాబ్లమ్స్ వాటి యొక్క ఖర్చులకి మెయింటైన్ కాలేకపోతుంది. కానీ లగ్జరీ జీవితాన్ని అనుభవించలేకపోతున్నాడు 100% గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా. అవునా? సో, తను గాని లీనర్ ఇన్‌కమ్ కిందకే వస్తాడు. ఎందుకంటే తన టైమ్‌ను వేరే వాళ్ళకి ఇస్తున్నాడు కాబట్టి. అవునా గదా! సో, అదే
ఇదే జీవితం ఏదైతే ఇట్లా 85% పీపుల్స్ ఈరోజు మన ఇండియాలో తీసుకుంటే లీనియర్ ఇన్‌కమ్ లోనే ఉన్నారు. అందుకనే ఎక్కువ మంది మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ పేదరికంలో ఉండడానికి కారణం ఏందంటే, వాళ్ళు ఎంచుకున్న మార్గంలో లెవరేజ్ ఇన్‌కమ్ లేదు. లీనియర్ ఇన్‌కమ్ ఉంది కాబట్టి వాళ్ళ జీవితంలో పెద్ద అచీవ్‌మెంట్ చేయలేకపోతున్నారు. ఓకే. సో, అదే టాటా వ్యక్తిని తీసుకుంటే, కంపెనీ యొక్క ఓనర్‌ని తీసుకుంటే బిజినెస్ పర్సన్‌ని టాటా వ్యక్తిని, ఆ పర్సన్ 100% లెవరేజ్ ఇన్‌కమ్‌లో ఉన్నాడు. ఎట్లా లెవరేజ్ ఇన్‌కమ్ ఉన్నాడు అనంటే, ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో 2000 పీపుల్స్, ఇప్పుడు రామన్న వ్యక్తి లాంటి వాళ్ళు 2000 మంది పనిచేస్తున్నారంటే, ఒక్కొక్క వ్యక్తి 8 గంటలు డ్యూటీ చేస్తున్నాడు అక్కడ. అవునా? 8 గంటలు డ్యూటీ చేస్తున్నాడంటే, ఆ వ్యక్తికి 10,000 సాలరీ ఇస్తున్నాడంటే టాటా, ఆ 10,000 సాలరీ ఆయన చేసే పని ఏదైతే ఉందో, 10,000 పని చేస్తే 10,000 సాలరీ ఇస్తాడా? లేదు. 100% ఆయనకెళ్ళి 20,000 ప్రాఫిట్ వచ్చే విధంగా పని చేపించుకొని 10,000 అనేది ఆయనకు సాలరీ ఇవ్వడం జరుగుతుంది. అది ఎక్కడైనా మనకు. అంతకంటే డబుల్, త్రిబుల్ రేట్లు చేపించే వాళ్ళు గాని ఉంటారు. 100% గాని ఉంటది అది ఎక్కడైనా గాని. అయితే 20,000 పని చేయగలుగుతుండు ఆ వ్యక్తి, సంపాదించినోడు కంపెనీకి ఒక ఎంప్లాయీ అయితే, ఆయనకు 10,000 సాలరీ ఇస్తున్నాడంటే, ఆహ్, రోజు టైమింగ్‌లో, రోజు 8 అవర్స్‌లో 4 అవర్స్‌లో 50 రూపీస్ ఏదైతే ఉంది కదా మనకి, ఆ 50 రూపీస్ ప్రతి అవర్‌కి 50 రూపీస్. అది ఒక రోజుకి 4 గంటలకొచ్చిన డబ్బు ఏదైతే ఉందో, అది మాత్రమే రామ్‌కెళ్ళిపోతుంది. మిగతా 4 అవర్స్ ఉంది కదా! ఆ 4 అవర్స్‌కొచ్చే ప్రతి రూ. 50 ఏదైతే డబ్బుందో ఇన్‌కము, సో, అదన్నది ఎవరికెళ్ళిపోతుందంటే టాటాకెళ్ళడం జరుగుతుంది. ఎగ్జాంపుల్‌లో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 2000 పీపుల్స్ ఇంటూ మనకు 4 అవర్స్ ఏసుకుంటే ఎన్నైతది? 8000 అవర్స్ అయితది. అంటే 8,000 గంటలు. అంటే ఇక్కడ మనకు రామ్‌కి ఉన్న 8 గంటలలో 8 గంటలన్నది ఇక్కడ టాటాకు ఇవ్వడం జరిగింది. టాటా ఏం చేసిండంటే ఆ బిజినెస్ మ్యాను, ఆ 2000 మంది ఎవరైతే తన కింద పనిచేసే వర్కర్స్ ఉన్నారో, సో, వాళ్ళ యొక్క టైమ్‌ని మల్టిప్లై చేసిండు. అంటే తనకున్న జీవితంలో దేవుడిచ్చిన గంటలు 24 అవర్సే ఈ టాటాకి గాన. రామ్‌కి గాన 24 అవర్సే. కానీ రామ్‌కున్న 8 అవర్స్‌ని ఆ వ్యక్తికి అమ్మడం జరిగింది. సో, టాటా ఏం చేసిండంటే తనకున్న 24 అవర్స్‌ని 8,000 అవర్స్‌గా, 8,000 గంటలుగా మార్చుకున్నాడు. అంటే టైమ్‌ని మల్టిప్లై చేసిండక్కడ. ఏమైంది? టైమ్ మల్టిప్లై అయింది. సో, టైమ్ మల్టిప్లై అయినప్పుడు ఏమైతది? ఇన్‌కమ్ గాన మల్టిప్లై అయితది. అవునా గదా! మనకిక్కడ టాటా ఏం చేసిండంటే 8,000 గంటలుగా టైమ్‌ని మల్టిప్లై చేసిండు. ఈ 8,000 గంటలు గంటకి రూ. 50 ఏసుకుంటే ఇక్కడ ఎంతైతది? రూ. 4,00,000 అయితుంది పర్ డే. అంటే టాటా ఒక రోజు రూ. 4,00,000 సంపాదిస్తే రామ్ జస్ట్ రూ. 400 సంపాదిస్తున్నాడు. అంటే రామ్ జస్ట్ తన టైమ్‌ని అమ్ముతున్నాడు. టాటా టైమ్ మల్టిప్లై చేస్తున్నాడు. ఇన్‌కమ్ మల్టిప్లై అయితుంది కాబట్టి ఒక ఏంది? సో, రోజుకి రూ. 4,00,000 సంపాదిస్తున్నాడు. సో, ఆలోచన చేసుకోండి. ఒక రోజుకి రూ. 4,00,000 సంపాదిస్తున్నాడు టాటా అంటే, తనేంది? లెవరేజ్ ఇన్‌కమ్‌లో ఉన్నాడు. టైమ్ మల్టిప్లికేషన్ అంటే తనేముండో లెవరేజ్ ఇన్‌కమ్‌లో ఉన్నాడు. సో, ఈ లెవరేజ్ ఇన్‌కమ్‌లో ఉన్నాడు గాబట్టే, సో, ఈయన 100% మరి ఒక రోజుకి 4,00,000 సంపాదించే పర్సన్ 100% తన డ్రీమ్ అచీవ్ అయితదా? లేదా తన జీవితంలో? 100% తన డ్రీమ్ అచీవ్ కాగలడు. కానీ లీనియర్ ఇన్‌కమ్‌లో చేయగలమా? 100% చేయలేం. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చుంటది. లీనియర్ ఇన్‌కమ్‌లో ఉంటే మన డ్రీమ్ అచీవ్ కావాలి. మన యొక్క ఫ్యామిలీ పరిస్థితులు గాని, మన జీవితం లగ్జరీగా ఉండాలి. మంచి పొజిషన్‌లో ఉండాలి అనుకుంటే లీనియర్ ఇన్‌కమ్ వల్ల కాదు. సో, దాంట్లో ఎంత ఎక్స్‌ట్రా టైమ్ పెట్టినా మన జీవితాలు మారవు లీనియర్ ఇన్‌కమ్‌లో. 100% లెవరేజ్ ఇన్‌కమ్‌లోనే మారుతది. అయితే ఈ లెవరేజ్ ఇన్‌కమ్ పర్సన్స్ ఎవరైతే మనకు టాటా ఉన్నాడో, 100% తను ఉన్నా లేకపోయినా ఆ డబ్బు ఆగదు. కానీ రామ్ లేకుంటే డబ్బు ఆగుతది. ఈరోజు లేకుంటే, ఈరోజు డ్యూటీ చేయకుంటే తనకు డబ్బు రాదు. కానీ ఎవరైతే మనకి ఇక్కడ టాటా ఉన్నాడో తను లేకపోయినా, తను వర్క్ చేయకపోయినా ఇక్కడ టీమ్ నడుస్తుంది. అక్కడ వర్క్ నడుస్తుంది కాబట్టి ఎంప్లాయీస్ ద్వారా ఇన్‌కమ్ అనేది ఆగదు. సో, దాన్నే దట్ ఈస్ లెవరేజ్ ఇన్‌కమ్ అంటాము. వాళ్ళకి టైమ్ ఫ్రీడమ్ ప్లస్ మనీ ఫ్రీడమ్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇదేందంటే లెవరేజ్ ఇన్‌కమ్. ఓకే. అయితే ఇక్కడ మీకు అర్థమైందేందంటే 100% మనం ఉండే ప్లాట్‌ఫార్మ్ ఏదైతే ఉందో లెవరేజ్ ఇన్‌కమ్‌లో ఉంటే 100% మనము మన డ్రీమ్ అచీవ్ చేయగలము. మంచి ఇన్‌కమ్ తీసుకోగలం మొత్తం మీద. సో, అది చేయాలంటే ఏం చేయాలంటే టాటా అక్కడ ఒక ఫ్యాక్టరీ ద్వారా ఉంది. అంటే ఒక బిజినెస్, ట్రెడిషనల్ బిజినెస్ ఏదైతే ఉందో, సో, ఇప్పుడు మన టాటా అంత మంచి 2000 ఎంప్లాయీస్‌ని రన్ చేస్తున్నాడు ఒక ఫ్యాక్టరీనంటే 100% దానిలో కొన్ని లక్షల్లో, కోట్లల్లో ఇన్వెస్ట్‌మెంట్ గావాలి. ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే. ఒక చిన్న ఫ్యాక్టరీయో, చిన్నది బిజినెస్ ఏది స్టార్ట్ చేయాలన్నా మనకు 100% మనీ అనేది కావాలి. దానిపైన ఎడ్యుకేషన్ గావాలి. దానిపైన ఎంతోమంది సపోర్ట్ గావాలి. అవునా గదా! సో, ఈ యొక్క ఎడ్యుకేషన్ గాని, ఈ యొక్క సపోర్ట్ గాని, ఈ యొక్క ఇన్‌కమ్ ఉంటే గాన
ఆ బిజినెస్ చేసేంత క్యాపబిలిటీ మనకు రాదు, చేయలేము. మరి ఎంత మందితో లక్షలు ఇన్వెస్ట్‌మెంట్ చేసే డబ్బుంది. ఇప్పుడు ఈ మిడిల్ క్లాస్ ఇప్పుడు వెస్టేజ్ టేకప్ చేసే సో అందరికైనా గాని, సో ఇతరులకైనా గాని మీరు చెప్పేటోళ్ళకన్నా చెప్పాల్సిందేంటంటే, ఎన్ని లక్షలున్నాయి బిజినెస్ స్టార్ట్ చేయడానికి. సో ఎంత సపోర్ట్ ఉంది. సో 100% మనతో డబ్బు లేదు కాబట్టే మనము జీరో ఇన్‌కమ్‌తో బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అవునా గదా! సో ఎలాంటి రిస్క్ డబ్బు లేదు కాబట్టి. సో అట్లా డబ్బు ఉన్న వాళ్ళకి ఆప్షన్ ఉంది. ఏదో ఒక వ్యాపారాన్ని పెట్టి దాని ద్వారా వాళ్ళు టైమ్ మల్టిప్లికేషన్, ఇన్‌కమ్ మల్టిప్లికేషన్ చేయొచ్చు గాని. సో మనకు ఎలాంటి డబ్బు లేనోళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదరికంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక బిజినెస్‌ని పెట్టి దానిలో సక్సెస్ కాలేరు. ఎందుకంటే అక్కడ ఎంతో ఎఫెక్ట్ కావాలి. ఎంతో డబ్బు అనేది ఖర్చయితది కాబట్టి. అవునా గదా! సో అయితే ఇక్కడ సో ఎలాంటి పెట్టుబడి లేకున్నా, ఒక్క రూపాయి గాని పెట్టుబడి లేకున్నా, ఎలాంటి చదువు లేకపోయినా, ఎలాంటి ఎడ్యుకేషన్ లేకపోయినా, ఈ రోజుల్లో ఒక లెవరేజ్ ఇన్‌కమ్ సంపాదించే వండర్‌ఫుల్ అవకాశం ఏదైనా ఉందంటే అదే ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ఎ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. దాంట్లో ఈరోజు ఇండియాలో ఉండే ఒక బెస్ట్ కంపెనీ అనుకుంటే ఈరోజు వెస్టేజ్. ఇది ఈరోజు లెవరేజ్ ఇన్‌కమ్‌ని నీకు సంపాదిస్తుందంటే 100% మీకు ఫస్ట్ పాయింట్‌లో ఏదైతే ఉందో ఫోర్త్ దాంట్లో ఫస్ట్ లెవరేజ్ ఇన్‌కమ్ ఏదైతే ఉందో వెస్టేజ్ ఈస్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ డైరెక్ట్ సెల్లింగ్ లెవరేజ్ ఇన్‌కమ్ సంపాదించుకోవడానికి మీకున్న సప్న, మీకున్న డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకోవడానికి. ఓకేనా? మీరు నమ్ముతున్నారు గదా! ఎందుకంటే ఎంతో మంది ఎగ్జాంపుల్‌ని మనం చూస్తున్నాం. ఈ రోజులో నాకున్న అనుభవంతో అంతో ఇంతో మార్కెటింగ్‌లో చెప్పేదేంటంటే, ఇండియా మొత్తంలో తీసుకుంటే టాప్‌లో ఈరోజు మంచి ఎక్కువ మంది లగ్జరీ కార్లు తీసుకున్న పర్సన్స్ తీసుకున్నా, ఆహ్, ఎక్కువ మంది సక్సెస్ అయిన వాళ్ళని తీసుకున్నా, ఈరోజు వెస్టేజ్‌లోనే చాలా ఉన్నారు. చానా కంపెనీలని అబ్జర్వ్ చేసినా గాని. సో, నేను చానా కంపెనీలో చూసుకున్నా మనం డైరెక్ట్ సెల్లింగ్‌లో. సో, టాప్ ఇన్‌కమ్ ఎర్నర్ తీసుకున్నా గాని, మంచి లగ్జరీ కార్లు తీసుకున్న వ్యక్తులు గాని, ఎంతో మంది సక్సెస్ ఒక పర్సెంటేజ్ రేట్‌ని తీసుకున్న వెస్టేజ్‌లోనే చాలా ఉన్నారు. అంటే మీరు ఎంచుకున్న ప్లాట్‌ఫార్మ్‌లో వెస్టేజ్ అనేది వండర్‌ఫుల్ కంపెనీ. సో, ఇది నీకు సక్సెస్ కావడానికి చాలా అంటే చాలా యూజ్ అవుతది. నీ డ్రీమ్ నెరవేర్చుకోవడానికి, మంచి ఇన్‌కమ్ తీసుకోవడానికైనా. సో, మీరు ఇంకా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వెస్టేజ్ ఈస్ ఎ వండర్‌ఫుల్ చాయిస్ సక్సెస్ కావడానికి మనకి. ఓకేనా? సో, అయితే ఇది అయిపోయింది కదా! ఫస్ట్ మనకి ఆహ్ 4 ఫార్ములాలో రైట్ యాక్షన్ ఈస్ ఎ లెవరేజ్ ఇన్‌కమ్. దాంట్లో వెస్టీజ్ చాయిస్ అనేది ద బెస్ట్ ఈ లెవరేజ్ ఇన్‌కమ్ సంపాదించుకునే బెస్ట్ కంపెనీ. సో, నెక్స్ట్ పాయింట్ ఏందంటే రైట్ టైమ్ ఈస్ ఎ ఇనిషియల్ ఫేజ్. అంటే మనకి ఎంచుకున్న ప్లాట్‌ఫార్మ్ ఎంత గొప్పదో దానిలో సరైన టైమింగ్ అని ఇంపార్టెంటు. సరైన టైమింగ్‌లో మనం స్టార్ట్ చేయడం గాని చాలా ఇంపార్టెంటు. దాంట్లో మనకేందంటే ఇనిషియల్ ఫేజ్ అంటే స్టార్టింగ్ దశ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే మనకు స్టార్టింగ్ ప్లేస్‌లలో తీసుకున్న స్టార్ట్ చేసిన బిజినెస్ ఎవ్వరైనా పర్లేదు చాలా అంటే చాలా సక్సెస్ అయిన వాళ్ళున్నారు కాంపిటీషన్ స్టేజ్‌లో. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ గాని ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది. ఇనిషియల్ ఫేజ్‌లోనే ఉంది. ఈ టైంలో ఈరోజు మనకి బిజినెస్ రావడం చానా అదృష్టము. అదృష్టంగా భావించాలి గాని ఈరోజు వెస్టేజ్ అవకాశం ఈ టైంలో మీకు రావడం అనేది. ఎందుకంటే కాంపిటీషన్ స్టేజ్‌లో ఎంతోమంది బాధపడేవాళ్ళుంటారు. ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే కంప్యూటర్. ఈరోజు కంప్యూటర్‌కి ఎగ్జాంపుల్‌గా మనం ఏది కంపెనీ తీసుకుంటే ఇప్పుడు మనకు ఎక్కువగా కనిపిస్తాయి. విప్రో గాని, ఇన్ఫోసిస్ గాని, ఐబీఎం గాని, ఎన్ఐఐటీ గాని ఈ కంపెనీలు చాలా మనకు కంప్యూటర్ పైన కనిపిస్తాయి. ఒకప్పుడు స్టార్టింగ్‌లో తీసుకుంటే కంప్యూటర్‌ని ఎవ్వరిని స్టార్టింగ్‌లో దీన్ని బిలీవ్ చేయలేదు. దీన్ని యూజ్ చేయలేదు. ఇదేం పనికొస్తది? అంటే ఇది రావడం వల్ల మన యొక్క జాబ్‌లు పోతాయి. మన పని తగ్గుతదని ఎన్నో నెగెటివ్ డిస్కర్డ్స్ ఎన్నో చేశారు. కానీ ఒకసారి చూడండి స్టార్టింగ్‌లో అంత నెగెటివ్ స్టేజ్‌లో వచ్చిన కంప్యూటర్ ఈ రోజులు ఏ స్థాయిలో ఈరోజు విప్రో ఎవరైతే మనకు ఫౌండర్ తీసుకుంటే అజిమ్ ప్రేమ్‌జీ గారు ఈరోజు టాప్ 10 టాప్ 5 ఇన్‌కమ్‌లో ఉన్నారు. ఈరోజు మన ఇండియా మొత్తంలో తీసుకుంటే. అంత ఎక్సలెంట్ కొన్ని బిలియన్ కోట్లలో సంపాదించిండు. అంత నెగెటివ్ స్టేజ్‌లో వచ్చిన కంప్యూటర్ స్టార్టింగ్‌లో ఇప్పుడు ఈ కాంపిటీషన్ స్టేజ్‌లో ఎంత హైయెస్ట్ స్థాయికెళ్ళిండు ఆ వ్యక్తి. అంటే బిలీవ్ చేసిండు. నమ్మిండు స్టార్టింగ్ స్టేజ్‌లో ఆ వ్యక్తి. సో, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ అయినా మీరు అంత బిలీవ్ చేయండి. ఇనిషియల్ ఫేజ్‌లో వచ్చే ఏ కంపెనీ అయినా గాని, ఏ ఇండస్ట్రీ అయినా గాని అది నెగెటివ్ ఫేజ్‌లోనే వస్తది. నెగెటివ్‌తోనే వస్తది. కానీ కాంపిటీషన్ ఫేజ్‌లో అది గొప్ప స్థాయిలో ఉంటది. ఎగ్జాంపుల్‌గా మీరు జాబ్ తీసుకున్నా ఒకప్పుడు మనవాళ్ళు అంటారు గదా! అమ్మ, నాన్న, తాతోళ్ళు ఎవరైతే చెప్తారో పెద్దవాళ్ళు చెప్తారు గదా! ఒకప్పుడు మాకు ఇంటికొచ్చి చెప్పారు. ఒకప్పుడు చిన్నగా ఆహ్, ఆహ్, తక్కువ చదువుకున్న మంచి జాబులొచ్చేవి. కానీ ఇప్పుడు రావట్లేదు. కారణం ఏమంటే అప్పుడు ఇంటికొచ్చి మరి దగ్గరొచ్చి మరి అవకాశాన్ని ఇచ్చిపోయిండ్రు. కానీ ఇప్పుడొస్తుందా అట్లా జాబు? మనమే పోటీతత్వం కొన్ని లక్షల, వేల మందిలో పోటీలో మనం పని చేస్తా ఉన్నాం. అయినా జాబులు రావట్లేదు. కానీ ఒకప్పుడు అంత ఈజీగా వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అని ఈరోజు నీ ఇంటికొచ్చి ప్లాన్ చెప్తున్నారు. ఇంటికొస్తుంది అవకాశం నీకు. నీ జీవితం మారడం కోసం. కానీ ఇంటికొచ్చిన దానికి మనం వాల్యూ చేయట్లేదు మనం. చాలా మంది ఏందంటే డైరెక్ట్‌గా మనతోనికొస్తుంది కాబట్టి దాని విలువ అర్థం కావట్లేదు. మనము ఇంటర్‌వ్యూస్ బయటికెళ్ళి ఫైల్స్ చేతిలో పట్టుకొని గంటలు, గంటలు కొన్ని సంవత్సరాలు తిరిగి మనకేదన్నా చిన్నది జిగితే దాని వాల్యూ అర్థమైతుంది తప్పిస్తే, ఇంటికొచ్చే గొప్ప అవకాశం మనకు అర్థం కావట్లేదు చాలా మందికి. కానీ అది అర్థం చేసుకోవాలి. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్‌లో ఈ కంపెనీ ఇనిషియల్‌లో ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ అనే ఇండస్ట్రీ అని ఇనిషియల్ ఫేజ్‌లో ఉంది.
ఈ టైంలో మనకు అవకాశం ఇలాగే వస్తది స్టార్టింగ్‌లో. సో, దీన్ని నమ్మి ఈ టైంలో మనం నిలబడితేనే కాంపిటీషన్‌లో మన జీవితం చాలా గొప్పగుంటదని 100% బిలీవ్ చేయాలి అందరూ. ఓకేనా? స్టార్టింగ్ స్టేజ్‌లో చానా వండర్‌ఫుల్ ఎన్నో నెగెటివ్ స్టేజ్‌లో ఉంటాయి స్టార్టింగ్ ఇనిషియల్ ఫేజ్‌లో. నువ్వు ఏ కంపెనీ అన్నా తీసుకో. ఈరోజు ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ వేస్ అని తీసుకున్నా. స్టార్టింగ్‌లో ఎవరు నమ్మలేదు. ఎవరు ఒక్క రూపాయికైనా బ్యాంక్‌లో డబ్బులు పెట్టలేదు. కానీ ఇప్పుడు ఇంటి ఫ్యామిలీ కంటే బ్యాంక్‌ని ఎక్కడ నమ్ముతాం? బ్యాంక్‌లోళ్ళు ఎక్కువ డబ్బు పెడతారు అక్కడ. అవునా కదా! అట్లా ఏ ఇండస్ట్రీని తీసుకున్నా పర్లేదు. ఎగ్జాంపుల్ మీకు ఈ, ఈ స్టార్టింగ్ స్టేజ్‌లలో నెగెటివ్ తీసుకున్న వాళ్ళ జీవితం ఎట్లా ఉంటది? ఆ నెగెటివ్ పైన మనం తీసుకొని పని చేస్తే ఎట్లా ఉంటది? పాజిటివ్ తీసుకొని పని చేస్తే ఎట్లా ఉంటది? ఎగ్జాంపుల్ ద్వారా చెప్తా మీకు. ఏందంటే దాంట్లో ఏది మనకు హ్మ్. ఒక కంపెనీ గురించి చెప్తా. ఆ కంపెనీ ఏంటంటే నేమ్ తర్వాత చెప్తా మీకు. ఆ కంపెనీలో ఒక ఇద్దరు పాజిటివ్ అండ్ నెగెటివ్ ఇద్దరు పర్సన్స్‌ని ఒక ఓనర్ ఏం చేసిండంటే, సో, మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఒక ప్లేస్‌లలో. అక్కడికెళ్ళి మన బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎట్లా ఉందో ఒకసారి కనుక్కొని రండి అని చెప్పిండు ఇద్దరు పర్సన్స్‌కి. సో, ఈ ఎగ్జాంపుల్ ఇంతకు ముందుగానే చెప్పింటాడు గానీ, ఇప్పుడు మీకు మంచిగా అర్థమైతది. అయితే ఆ ఇద్దరు పర్సన్స్‌లో నెగెటివ్ పర్సన్స్ వెళ్లి ఆహ్, రిటర్న్ వచ్చి అనేది తెలుసుకొని ఆ వ్యక్తికి ఎవరైతే ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తామని ఓనర్ చెప్పినయి ఏందంటే, సో, అక్కడ ఎవ్వరు గాన మన బిజినెస్ స్టార్ట్ చేసిన 100% మనం లాస్ అయితాము. ఎవ్వరు గాన మనం ప్రొడక్ట్ ఎవ్వరు అక్కడ యూజ్ చేయరు. అక్కడ పెట్టడం వేస్టు. అది స్టార్ట్ చేయడం వేస్ట్ అని చెప్పిండు నెగెటివ్ పర్సన్స్. కానీ పాజిటివ్ పర్సన్స్ ఏం చెప్పాడంటే వండర్‌ఫుల్ అవకాశం మనకు అక్కడ ఎదగడానికి. అంటే ఎవ్వరు గాన మన ప్రొడక్ట్ యూజ్ చేస్తలేరు. మనమే ఆ ప్రొడక్ట్‌ని యూజ్ చేయాలా ఫస్ట్ చేపియాలి కాబట్టి మనం 100% సక్సెస్ అయితామని పాజిటివ్ వేలో మాట్లాడే వ్యక్తి చెప్పిండు. ఇక్కడ ఈ వ్యక్తి తీసుకున్న డిసిజను మనకేమైనా ఈరోజు సమాజంలో నెగెటివ్ అండ్ పాజిటివ్. పాజిటివ్‌గా చెప్పి మన అప్‌లైన్ ఉంటాడు. నేనుండా, నువ్వు నిలబడు, కొన్ని రోజులు కష్టపడితే 100% సక్సెస్ వస్తదని. కానీ నెగెటివ్ మాట్లాడే ప్రపంచం గాని ఉంది బయట ప్రపంచం. వేస్ట్ ఇలాంటి మస్తు చూసినామని చెప్పేసి, ఇవి ఎక్కువ రోజులు ఉండవని చెప్పేసి. ఇలాంటి నెగెటివ్ డిస్కస్ చేసే ఈరోజు సమాజంలో ఉంది. పాజిటివ్‌గా మాట్లాడి మనకు ముందంజ నడిపించే అప్‌లైనర్స్ ఉన్నారు. ఎంతోమంది గాని ఉన్నారు. అయితే ఇక్కడ నువ్వు ఏది తీసుకుంటావు? ఒక నెగెటివ్ పీపుల్ చెప్పేది తీసుకుంటావా? పాజిటివ్ అప్లైన్ అని చెప్పేది తీసుకుంటావా? ఇందులో ఎవరిది ఏది తీసుకుంటే గెలిచిందనేది నేను చెప్తాను. అయితే ఇక్కడ ఈ ఓనర్ ఎవరో గాదు. ఆహ్, పాజిటివ్‌గా అంటే నెగెటివ్ మాట్లాడే వ్యక్తిది కాకుండా, పాజిటివ్‌గా ఇక్కడ మనం బిజినెస్ చేస్తే 100% సక్సెస్ అయితామని చెప్పిన మాటలు నమ్మి, సో, ఆ బిజినెస్‌ని స్టార్ట్ చేశాడు. అంటే ఆ వ్యక్తి స్టార్టింగ్‌లో ఇప్పుడు మనకి యూజ్ చేసి ఏదైతే చెప్పులున్నాయి గదా! ఆహ్, సో, ఆ చెప్పులు ఏదైతే ఉందో స్టార్టింగ్‌లో ఎలాంటి జనాలు వాడని టైంలో చెప్పు దాని విలువ తెలవనప్పుడు డబ్బులిచ్చి మరీ ఆ చెప్పులు ఎంతో మంది కస్టమర్స్‌కి ఇయడం జరిగింది ఒక కంపెనీ. సో, అంటే రూ. 10 పర్సన్‌కి ఇచ్చి ఆ చెప్పులిచ్చి ఇది పాదాలకేసుకోవాలి. ఇది మనకు రక్ష ఉంటదని డబ్బులిచ్చి ఏస్తే చాలా మందికి తెలవనోళ్ళు కొంతమంది పాదాలకేసుకున్నారు. కొంతమంది పాడేసిర్రు. కొంతమంది వదిలేసిర్రు. అంటే దాని వాల్యూ తెలియదు. కానీ ఆ డబ్బు కోసమన్నా ఆ ప్రొడక్ట్ తీసుకున్నారు వాళ్ళు. వాళ్ళిచ్చే రూ. 10 కోసమన్నా. కొంతమంది ఎవరైతే దాన్ని వాడిండ్రో దాన్ని యూజ్ చేసుకున్నారో దాని వాల్యూ వాళ్ళకి అర్థమైంది. ఇది మన పాదాలకు ఒక రక్షణగా ఉంటదని. సెకండ్ టైమ్ గాన ఈ పర్సన్స్ మళ్ళీ ఎంటర్ అయ్యి, మళ్ళీ ఆ ప్రొడక్ట్ ఇయ్యడం కోసం వచ్చారు. వీళ్ళందరూ మళ్ళీ లైన్ కట్టారు. ఎవరైతే తీసుకోవడానికి వచ్చినారో మళ్ళీ డబ్బొస్తదని చెప్పేసి. కానీ సెకండ్ టైమ్ తన డబ్బు ఇయ్యలేదు. ఆ ప్రొడక్ట్ మాత్రమే ఫ్రీ ఇయ్యడం జరిగింది. ఏది చెప్పులు. అయితే ఎవరైతే వాడిండ్రో వాళ్ళకు అర్థమైంది దాని విలువ అనేది. సో, కాళ్ళకి రక్షణ ఉంటది. ఫ్రీగానే వస్తుంది గదా! అని తీసుకున్నారు. సెకండ్ టైమ్ తీసుకున్న తర్వాత థర్డ్ టైమ్‌లో మళ్ళీ వచ్చిండ్రు. అప్పుడేందంటే అప్పుడు 100% డబ్బు అంటే అదే రూ. 10 అమౌంట్ ఇస్తే అది ఇస్తామని చెప్పారు. అంటే ఆ ప్రొడక్ట్ విలువ అర్థం చేసిండ్రు. దాని తర్వాత దాని వాల్యూ అర్థమైంది ఆ వాడే వ్యక్తికి. తర్వాత ఆటోమేటిక్‌గా ఆయనకు అలవాటయినప్పుడు ఏం చేస్తాడు? డబ్బిచ్చి కొనుక్కోవాల్సిందే. అవునా? ఈరోజు అలా ఒక పాజిటివ్ వ్యక్తి మాట్లాడిన మాటలకెళ్ళి స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు ఎగ్జాంపుల్ ఏదో కాదు బాటా కంపెనీ. ఈరోజు ఎంత వండర్‌ఫుల్‌గా ప్రపంచ స్థాయిలో ఏ విధంగా ఉంది ఈరోజు బాటా. ఒక బ్రాండెడ్‌గా మారింది. అవునా కదా! అంటే ఇనిషియల్ ఫేజ్‌లో ఒక పాజిటివ్‌గా చెప్పిన వ్యక్తి యొక్క మాటలు తీసుకొని ఆ బిజినెస్‌ని స్టార్ట్ చేస్తే ఈరోజు ప్రతి ఒక్కరు మానవుడు మనిషి ఉన్నాడంటే 100% కాలికి చెప్పులు వాడాల్సిందే. సో, అట్లా కొన్ని వేల కోట్ల బిజినెస్ ఈరోజు టాటాది. బాటా కంపెనీ తీసుకుంటే. అవునా గదా! అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో నెగెటివ్ ఉన్నది ఎక్కువుంటది. ఈ నెగెటివ్‌ని కాకుండా పాజిటివ్ మనం తీసుకోగలిగితే మన జీవితంలో 100% ఫండని క్రియేట్ చేయొచ్చు. సక్సెస్ కావచ్చు లైఫ్‌లో. ఓకేనా? ఇది ఇనిషియల్ ఫేజ్. ఈరోజు మనకు డైరెక్ట్ సెల్లింగ్ అనే ఇనిషియల్ ఫేజ్‌లో ఉంది. ఈ టైంలోనే సరైన టైం మనం కష్టపడేది. ఈ టైంలో కష్టపడితే కాంపిటీషన్‌లో మన జీవితాలు చాలా మారుతాయి. చాలా ఎక్సలెంటెడ్‌గా ఉంటాయి. ఎగ్జాంపుల్ మన జాబ్ వాళ్ళని చూస్తున్నాము. హ్మ్. ఏ ఫీల్డ్‌లోనైనా చూస్తున్నాం. స్టార్టింగ్‌లో నిలబడ్డ వాళ్ళకు కాంపిటీషన్‌లో ఏ స్థాయిలో వాళ్ళు సక్సెస్ అయ్యిండ్రన్నది. ఎగ్జాంపుల్ మీకు కంప్యూటర్ వ్యక్తిని అజీమ్ ప్రేమ్‌జీనే చెప్పాను నేను. కంప్యూటర్ ఏ స్థాయిలో ఈరోజు ఉందన్నది. అవునా కదా! ఇట్లా ప్రతి ఒక్కరి జీవితం చూసుకున్నా సో, 100% ఈ సరైన టైమింగ్ ఇదే. ఈ టైంలో మనం కష్టపడితే 100% సక్సెస్ అయితాం. ఓకే.
థర్డ్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే రైట్ డైరెక్షన్ ఈజ్ ఎడ్యుకేషన్. ఇది గాన మోస్ట్ ఇంపార్టెంట్. మనకు రైట్ ఏదైతే మనకు లెవరేజ్ ఇన్‌కమ్ పర్ఫెక్ట్ మనకి ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్‌లో వెస్టేజ్‌లో ఇనిషియల్ ఫేజ్‌లోను ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఇనిషియల్ ఫేజ్‌లో ఉంది కాబట్టి మనకి ఎదగడానికైనా గొప్ప చాయిస్ మనకు సక్సెస్ కావడానికి. నెక్స్ట్ ఏందంటే రైట్ డైరెక్షన్ ఈజ్ ఎడ్యుకేషన్. అంటే మనకు 100% ఎడ్యుకేషన్ అనేది గాన మోస్ట్ ఇంపార్టెంట్ సక్సెస్ కావడానికి. మరి చాలా మందికేందంటే ఈ బిజినెస్ అనేది కొత్త కాబట్టి సో ఇది స్టార్టింగ్‌కెళ్ళి మనం జీరో అయ్యి నేర్చుకోవాలి. సో మనం ఒక 20 ఇయర్స్ మనకు 20,000 శాలరీ కోసం ఎంత కష్టపడతామో, సో అక్కడ ఎన్ని సంవత్సరాలు మనం కష్టపడి నేర్చుకుంటామో, ఇక్కడ గాని ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంటు. సో చాలా మంది ఫీల్ అయ్యేదేందంటే, ఇది ఇది జస్ట్ ఇక్కడ ప్రొడక్ట్ సేల్ బిజినెస్ కదా! ప్రొడక్ట్ అమ్మడం ఇంతే కదా! సో చాలా మంది ఏందంటే మీటింగ్స్ రండి, జూమ్ ఇనండి, సెమినార్స్ అటెండ్ కాండి అంటే ఆల్రెడీ ఇన్నాము గదే ఎప్పుడు చెప్పేదే చెప్తారు కదా! ఎప్పుడు చెప్పేదే ఉంటది. ప్రొడక్ట్స్ అమ్మడం అంతే కదా! సేల్ చేపియడం అంతే కదా! ఇది నాకొచ్చు ఆల్రెడీ. ఆల్రెడీ నాకు తెలుసు. ఉన్నదే ఆడ చెప్తారు. ఇలాంటి ఆలోచిస్తారు గానీ, ఇలాంటి ఆలోచన ఉంటే సక్సెస్ 100% చెప్తున్నా కదా! ఈ ఆలోచన, ఈ దిమాగ్ ఫస్ట్ 100% పక్కెట్టి ప్రతిరోజు నేర్చుకోవడం పైన పని చేయండి. ఎక్కడ మీటింగ్ ఉన్నా, ఎక్కడ సెమినార్ ఉన్నా, ఇక్కడ జూమ్ ఉన్నా నేర్చుకోండి. ఎందుకంటే 20,000 కోసమే 20 సంవత్సరాలు కష్టపడ్డాము. అయినా 20,000 జాబు రాలేకపోతుంది జీవితంలో. ఇక్కడ నీకు రూ. 1,00,000 సంపాదించాలనే డ్రీమ్ పెట్టుకున్నప్పుడు ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి 100% నీకు నాలెడ్జ్ ఉండాలి. ప్రొడక్ట్ పైన, కంపెనీ పట్ల, ఈ డైరెక్ట్ సెల్లింగ్ పట్ల 100% నాలెడ్జ్ అనేది ఉండాలి. కాబట్టి ఎక్కువ మీటింగ్స్ అటెండ్ కావాలి. దీనిపైన మోర్ నాలెడ్జ్ తీసుకోవాలి. ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది లేకుంటే ఇప్పుడు సక్సెస్ అయిన ఏ వాళ్ళైనా 100% వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు. వాళ్ళ జీవితంలో నేర్చుకోవడం అనేది ఆగిపోదు. బిజినెస్ మాన్స్ ఎప్పుడైనా గాని. కాబట్టి మనం గాన 100% నేర్చుకోవడం ఆపొద్దు. ఎప్పుడు నేర్చుకుంటుంటేనే మనకు మార్కెట్‌లో ఎక్స్‌పీరియన్స్ వస్తే సక్సెస్ అయితాము. 4 క్లాసులు విని నాకు తెలుసు గింతే కదా అనుకుంటే రాదు సక్సెస్. 100% నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతిరోజు నేర్వాలి. కొత్తగా సెమినార్స్, మీటింగ్స్ ఇది కావాలి. ఈ నేర్పించడానికి ఇగో అనేది ఒకటి అడ్డం ఉంటది. ఈ ఇగో అన్నీ తీసేసి అప్లైని ఎట్లా చెప్తే అట్లా పని చేసి మనం చేస్తే మన సక్సెస్‌లో ముందుకెళ్తాం. ఎందుకంటే అప్లైన్ ఇంత చదువుకున్నాడు, నాకంటే తక్కువ చదువుకున్నాడు మా అప్లైను, నేనే ఎక్కువ చదువుకున్నా, మా అప్లైన్‌కి ఏం రాదు అని ఆలోచిస్తే కాదు. నీకంటే తక్కువ చదువుకున్నా, నీకంటే ఒక్క రోజు ముందొచ్చిన అప్లైన్‌కి ఆ 1% అన్న ఎడ్యుకేషన్ నీకంటే ఎక్కువనే ఉంటది కాబట్టి అప్లైన్ చెప్పినట్టుగా ఫాలో అయ్యి నేర్చుకోవడానికి ఇష్టపడి కష్టపడితే జీవితంలో మంచిగా ముందుకెళ్తాం. ఓకేనా? సో ఇది రైట్ డైరెక్షన్ ఈజ్ ఎడ్యుకేషన్. 100% అనేది నాలెడ్జ్ ఇంపార్టెంట్. మంచి ఎడ్యుకేషన్ అనేది వెస్టేజ్ పైన, డైరెక్ట్ సెల్లింగ్ పైన తీసుకోవాలి. ఓకేనా? ఇది అర్థమైంది కదా! నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో మనకి రైట్ ఎనర్జీ. ఫోర్త్ పాయింట్‌లో రైట్ ఎనర్జీ ఏదంటే టీమ్ వర్క్. అయితే మనకి ఇందులో ఉంటే ఏదైతే లెవరేజ్ ఇన్‌కమ్‌లో ఉన్నామో, స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నామో, ప్లస్ మంచి ఎడ్యుకేషన్‌తో ఉన్నామో, దీనికి సరైన వర్క్ ఏదైతే ఎనర్జీ ఏదైతే ఉందో అది టీమ్ వర్క్. అంటే 100% మనము టీమ్‌తోని వర్క్ చేయాలి. లెవరేజ్ ఇన్‌కమ్ రావాలన్నా, పాసివ్ ఇన్‌కమ్ సంపాదించాలన్నా, డ్రీమ్ అచీవ్ కావాలన్నా మనకు 100% ఏం చేయాలి ఏముండాలంటే టీమ్ వర్క్ చేయాలి. నెట్‌వర్క్. చాలా మంది నెట్‌వర్క్, టీమ్ అంటేనే సో బయట వాళ్ళు మాట్లాడేది ఈ స్టార్టింగ్ స్టేజ్‌లో ఏముంటదంటే జైనింగ్ సిస్టమ్ ఇది. జైనింగ్ చేస్తూ ఉండాలి. అందరు టీమ్ జేయాలి, చైన్ సిస్టము, మనీ సర్క్యులేషన్ మాట్లాడుతుంటారు చాలా మంది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇట్లా మాట్లాడినప్పుడు డల్ కావాల్సిన అవసరం లేదు. ఈరోజు బిజినెస్ మ్యాన్స్ టాప్ బిజినెస్ మ్యాన్స్ తీసుకుంటే వీళ్ళందరూ నెట్వర్కర్సే. అందరూ నెట్వర్క్ తయారు చేసి ఈరోజు బిలియనీర్ కొన్ని కోట్లలో డబ్బు సంపాదించే వాళ్ళున్నారు. నువ్వు ఎవరిని తీసుకున్నా తీసుకో. ఏ పర్సన్స్ అని ఈరోజు ఒక చిన్న ఎయిర్‌టెల్ కంపెనీని తీసుకున్నా వాళ్ళు ఎంతో నెట్వర్క్ తయారు చేసిర్రు. నెట్వర్క్ యూజర్స్‌ని. ఇన్‌కమ్ సంపాదిస్తుండు. జియో అయినా గాని, జియో అంబానీ ఏం చేసిండు స్టార్టింగ్‌లో ఫ్రీ సిమ్‌లు ఇచ్చేసి ఎంతో పెద్ద టీమ్ తయారు చేసిండు. పెద్ద నెట్వర్క్ తయారు చేసిండు ఫ్రీ ఇయ్యడం ద్వారా. ఆ నెట్వర్క్ ద్వారా ఇప్పుడు ఏమైతుంది ప్రతి ఒక్కరు రీచార్జ్ చేయాలని కొన్ని కోట్లలో డబ్బు తీసుకుంటున్నాడన్న. ఎవరిని తీసుకున్న ఈరోజు బిజినెస్ మ్యాన్స్‌ని. ప్రతి ఒక్క చిన్న ఒక్క ప్రొడక్ట్ ఉన్న దానికైనా ఆ వ్యక్తి ఫస్ట్ మార్కెట్‌లో నెట్వర్క్ తయారు చేస్తది ఆ కంపెనీ ఆ ప్రొడక్ట్ పైన. నెట్వర్క్ తయారు చేసి అక్కడికెళ్ళాన పాసివ్ ఇన్‌కమ్ అనేది సంపాదిస్తాడు కంపెనీ ఓనర్. సో బయట ప్రపంచంలో ఏ బిజినెస్ తీసుకున్నా అది టీమ్ వర్క్‌తోనే నడుస్తుంది. నెట్వర్క్ తయారు చేసుకున్న వాళ్ళే. వాళ్ళంత ధైర్యంగా నెట్వర్క్ ఏసి వాళ్ళు ఇన్‌కమ్ సంపాదిస్తే, ఒక డైరెక్ట్ సెల్లింగ్‌ని మాత్రమే ఎందుకు చైన్ సిస్టమ్‌గా చూస్తున్నారు? ఎందుకు టీమ్ వర్క్‌గా చూస్తున్నారు? సో, అది అనేది 100% రాంగు. సో, 100% టీమ్ వర్క్ అనేది, నెట్వర్క్ అనేది అది లీగలే. సో, 100% అది ప్రతి ఒక్కరు ఈరోజు సక్సెస్ అయిన వాళ్ళందరూ నెట్వర్క్‌తోనే సక్సెస్ అయిన వాళ్ళే. కాబట్టి అక్కడ ఎలాంటిది ఇది ఉండదు. ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో ఏమంటే వాళ్ళు టీమ్ జేసి ఆ ప్రొడక్ట్‌ని ఇచ్చి వాళ్ళ ఇన్‌కమ్ తీసుకుంటే, డైరెక్ట్ సెల్లింగ్‌లో మన టీమ్‌కెళ్ళి వాళ్ళకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇచ్చి వాళ్ళకి ఇన్‌కమ్‌ని క్రియేట్ చేస్తున్నాము. మనం ఇన్‌కమ్‌ని తీసుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ
టీమ్ వర్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ టీమ్ చేసే క్రమంలోనే చాలా మంది ఇట్లా చైన్ ఇవన్నీ చెప్పేసి మాట్లాడుతుంటారు సమాజంలో. సో వాళ్ళకి అవగాహన లేని వాళ్ళు అలా చెప్తా ఉంటారు కాబట్టి, సో దాని గురించి కాకుండా మీరు మంచి నెట్వర్క్ తయారు చేసుకోండి. మంచి టీమ్ అనేది తయారు చేసుకోవడం వల్ల మీకు ఒక మంచి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతది. సో మీకున్న డ్రీమ్స్ ఏదైతే ఉందో అవి అచీవ్ కావాలంటే ఏమైతుందంటే టీమ్ వర్క్ వల్ల టైం మల్టిప్లై అవుతది. నీ యొక్క టైం ఏదైతే ఉందో నీకొచ్చే టీమ్ అనేది మల్టిప్లై అవ్వడం ద్వారా అక్కడ టైంతో పాటు ఏమైతుంది ఇన్కమ్ గాని మల్టిప్లై అవుతుంది. ఎగ్జాంపుల్ ఈరోజు మనకు తీసుకుంటే ఒక 2-3 ఇయర్స్ జర్నీలు ఈరోజు మనకు పాంట సార్‌ని మనం తీసుకున్నా, ఈరోజు ఒక 5 ఇయర్స్ జర్నీ కావచ్చు సార్‌ది 4 అండ్ 5 ఇయర్స్ జర్నీ ఈరోజు వెస్టీజ్‌లాగా తీసుకున్నా. సార్ అదే 5 ఇయర్స్ జర్నీలో బయట ఎంతో ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు లేరా 5 ఇయర్స్? గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు లేరా? బయట ఏ ఫీల్డ్‌లో చేసేవాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళ జీవితాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ 5 ఇయర్స్ వాళ్ళ జీవితంలో ఎంత ఇన్కమ్ మారింది? ఎన్ని డ్రీమ్స్ అచీవ్ అయ్యారు? అదే 5 ఇయర్స్ ఈరోజు పాండు సార్ యొక్క లైఫ్ స్టైల్‌ని చూడండి. తనకి ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నాడు? తన మంచి డ్రీమ్స్ హౌస్ గాని, ఇప్పుడు నెక్స్ట్ కార్ గాని ఏదైనా అచీవ్ చేస్తున్నాడు. ఏంది డిఫరెంట్ అంటే నెట్‌వర్క్, టీమ్ వర్క్ ఇస్ ఎ పవర్. ఆ టీమ్ వర్క్ క్రియేట్ చేసిండు సార్ కాబట్టి ఈరోజు అంత మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాడు. ఎగ్జాంపుల్ అంత పెద్దగా లేకున్నా చిన్న స్థాయికి ఈరోజు మా అప్లైన్ ఈరోజు మనీషా మేడంని తీసుకున్నా. 2½ ఇయర్స్‌కెళ్ళి బిజినెస్‌ని టేకప్ చేసిన. ఎగ్జాంపుల్ ఎవరో కాదు నేనే తీసుకున్నా. నేను ఒక 2½ ఇయర్స్‌కెళ్ళి జాబ్ ఫీల్డ్‌లో జాబ్ చేస్తున్నా. నాకొచ్చే 1 ఇయర్ ప్యాకేజ్ ఇన్సెంటివ్ అనేది పక్కెడితే 1,60,000 ప్యాకేజ్‌తో ఉంటది మనకది. 1 ఇయర్ ప్లాన్ మంత్‌కి పక్కెడితే. హ్మ్. 1,60,000 ఇక్కడ 1 ఇయర్ ప్యాకేజ్‌లో. సో, ఈరోజు మేడం అదే 2½ ఇయర్స్‌లో దగ్గర దగ్గర 15,00,000 పైగా ఎర్న్ చేసుంటది. ఆ! అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు అర్థమయ్యేది ఏందంటే, లీనియర్ అండ్ లెవరేజ్ తీసుకుంటే మేడం టీమ్ వర్క్‌తో, నెట్‌వర్క్‌తో పనిచేస్తుంది. లెవరేజ్ ఇన్కమ్ తీసుకుంటుంది కాబట్టి, ఆ 2½ ఇయర్స్‌లో 15,00,000 ఎర్న్ చేయగలిగింది. నేను ఆ లీనియర్ ఇన్కమ్‌లో ఉన్న జాబ్ ఫీల్డ్‌లో కాబట్టి, సో, 100% 1,60,000 గాని, 3,00,000, 4,00,000 మధ్యలో మాత్రమే ఉంటది. అనుకోవచ్చు సార్ మరి ఇంత మంచిగా మీకు తెలుసు మరి మీరెందుకు ఇంక జాబ్ ఫీల్డ్‌లో ఉండొచ్చు అనొచ్చు గానీ, అంటే అది బాధ్యతలతో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి 100% డైరెక్ట్‌గా ఎళ్ళలేదు కాబట్టి, జాబ్ అనే దాంతో మనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది డైరెక్ట్‌గా ఎళ్ళలేం కాబట్టి, జాబ్ నుండి కొద్దిగా మనము ఫుల్ టైమ్‌కెళ్ళొచ్చు. ఎంతో మందికి ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ ఉంటాయి మనీ. సో, వాళ్ళు డైరెక్ట్‌గా చేయగలని చెప్పొచ్చు. పార్ట్ టైమ్ స్టార్ట్ చేయండి. ఆ పార్ట్ టైమ్‌కెళ్ళి నీ జీవితాంతం మొత్తం అదే జాబ్ అనే అదే ఏది కంఫర్ట్ జోన్‌లో కాకుండా, సో, దానికి 100% ఒక టైమ్ ఉంటది. జాబ్‌తో అయిన మిగతా టైం. ఆ టైం మీ బిజినెస్ కేటాయించి గ్రో కండి. కొద్ది ఇన్కమ్ వచ్చిన తర్వాత ఫుల్ టైమ్ టేకప్ చేయండి. లైఫ్ మారుతది అట్లా అంతే. ఓకేనా? లాస్ట్ ఏంది రైట్ డైరెక్షన్ ఈజ్ ఎడ్యుకేషన్ తర్వాత రైట్ ఎనర్జీస్ టీమ్ వర్క్. టీమ్ వర్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ నేనే చెప్పాను కదా! నాకు మనీషా మేడంకి తీసుకొని చెప్పిన. సో, నెట్వర్క్ పవర్ ఈజ్ పవర్. అంటే మన జీవితంలో సక్సెస్ కావాలంటే టీమ్ వర్క్‌తో పని చేయాలి. ఈరోజు నెట్వర్క్ తయారు చేసుకుంటే ఫ్యూచర్‌లో మంచి ప్యాసివ్ ఇన్కమ్ వస్తది. డ్రీమ్ అచీవ్ అయితది. టైమ్ ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్. ఆ! మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేసినా అంటే ఒక్కొక్కరికి ఒక్కటి ఇది ఉంటది. ఒక టైమ్ ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, నామినీ కోసము, సోషల్ వెల్‌ఫేర్ ఇవన్నీ ఈ డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉంటాయి. వెస్టేజ్‌లో ఉంటది. మీరు టీమ్ చేసుకుంటే ఇవన్నీ వస్తది. ప్యాసివ్ ఇన్కమ్ గాని, డ్రీమ్ అచీవ్ అయితది. సోషల్ సర్వీస్ చేయొచ్చు మీరు. టైమ్ ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ ఇవన్నీ గాని అవైలబుల్ ఉంటాయి. ఓకేనా? సో, ఇప్పటివరకు ప్రతి ఒక్కరికి అర్థమైందనుకుంటా. మీకోసం షార్ట్‌కట్‌లో మళ్ళా ఒకటి 4 పాయింట్స్ డిస్కస్ చేస్తా. మనకేంది రైట్ యాక్షన్ లెవరేజ్ ఇన్కమ్, రైట్ టైమ్ ఈస్ ఇనిషియల్ ఫేజ్, రైట్ డైరెక్షన్ ఎడ్యుకేషన్, రైట్ ఎనర్జీస్ టీమ్ వర్క్. ఓకేనా? ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. మనకు సరైన ప్లాట్‌ఫార్మ్ ఈస్ ఎ లెవరేజ్ ఇన్కమ్. మన డ్రీమ్ అచీవ్ కావడానికి సరైన టైం ఇదే టైం మనకి ఇనిషియల్ ఫేజ్ సక్సెస్ కావడానికి. మంచి ఎడ్యుకేషన్ తీసుకోండి, నేర్చుకోండి. సో, ఒక టీమ్ వర్క్‌తో పని చేయండి. మన జీవితంలో సక్సెస్ అయితాము. ప్లస్ మంచి డ్రీమ్‌గా అచీవ్ అయితాం. ఓకేనా? సో, అందరికి అర్థమైంది అనుకుంటున్నా. థాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అందరికి థాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో, థాంక్ యూ సార్. సార్ సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వండర్‌ఫుల్. చాలా సూపర్ సార్. సో మైండ్ బ్లోయింగ్ సెషన్. థాంక్స్ సార్. చాలా వండర్‌ఫుల్ సెషన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో చాలా మందికి అర్థమైంది అనుకుంటాను. చాలా వాల్యుబుల్ వర్డ్స్ ఇవన్నీ. సో జీవితంలో ఎదగడానికి కొన్ని పాయింట్స్ అనేది ఉంటాయి కదా! సో దానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు ఇవన్నీ. చాలా వండర్‌ఫుల్. చాలా సబ్జెక్ట్ ఉంది మీ దగ్గర. నేర్చుకుంటే ఏదైనా సాధ్యమైతది సార్ కావాలనుకున్నప్పుడు. సో, సూపర్ సార్. సూపర్. ఇద్దరు ముగ్గురు ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం సార్. సో నాగేష్ సార్ ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రామకృష్ణ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్.
చాలా బాగా చెప్పారు సార్. మంచిగా చెప్పారు సెక్షన్.